విశాఖలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. బీసీ రోడ్లో యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఇంట్లోకి చొరబడి బియర్ బాటిల్స్ తో దాడి చేశారు. గాజువాకలో మందు బాబులు హల్చల్ చేశారు. నడి రోడ్డుపై మందు తాగుతూ దాడులకు పాల్పడ్డారు. మరోసారి పోలీస్ వైఫల్యం బట్టబయలైంది. దాడికి పాల్పడిన వారిలో ఒక ఫైనాన్షియర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిందితులలో హోటల్ యజమాని కుమారులు ఉన్నారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఏం జరిగింది? ఎవరి వ్యక్తి ఎందుకని బియర్ బాటిల్స్ లోటి ఇంట్లోకి చొరబడి మరి అతని పైన దాడి చేసిన పరిస్థితి? బిందు, విశాఖపట్నంలో గంజాయి మత్తులో మద్యం మత్తులో దాడులు అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న అర్ధరాత్రి గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ రోడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంటి ఎదుట సుమారు 10 మందికి పైగా మందుబాబులు రాళ్లతోటి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుంటే తన కారు అక్కడ ఉందని, కారుకి డ్యామేజ్ అవుతుందని వారించినందుకు అతడిపై బీర్ బాటిల్స్ తోటి దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ మీద. పూర్తి కూడా అత్యంత కిరాతకంగా ఇంట్లోకి చొరబడి మరీ బీర్ బాటిల్స్ తోటి దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఇంటి యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే గాజువాకలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతనికి 14 కుట్లు వేసి స్టిచెస్ పడిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ముఖ్యంగా 24 గంటల క్రితమే విశాఖపట్నంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తులతో దాడి చేసి ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కూడా విశాఖపట్నంలో ఇటువంటి ఘటనలతోటి పెట్టిరేగిపోతుందో ఒకవైపు రౌడీ మొక్కలు, ఈ విధంగా మందుబాబులు రాత్రి సమయమైందో చాలు చీకటి పడితే ఈ విధంగా రోడ్లపై ఎవరు కనిపిస్తే వారిపై దాడులకు ప్రయత్నం జరుగుతుంది. అయితే ముఖ్యంగా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తిగా కూడా బెల్ట్ షాపులు అనేవి భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని, అర్ధరాత్రి సమయం వరకు కూడా మందుబాబులు ఈ విధంగా మద్యం సేవిస్తూ రోడ్లపై తిరుగుతున్నా సరే కనీసం పెట్రోలింగ్ వెహికల్ దగ్గర దర్యాప్తులు కూడా లేకపోవడం, పోలీసులు నిఘా వ్యవస్థ లేకపోవడం, పోలీసులు బందోబస్తు లేకపోవడంతో పూర్తి కూడా పోలీసుల వైఫల్యం కార్యంగానే జరిగిందని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పూర్తి కూడా పోలీసులు ఎక్కడికక్కడ గస్తీ ఏర్పాటు చేయకపోవడంతో ఈ విధంగా మందుబాబులు రెచ్చిపోవడం, మద్యం షాపులు కూడా అర్ధరాత్రిలో తెరిచి ఉండడం, బెల్ట్ షాపులు విపరీతంగా ఉండడంతో అక్కడ ప్రతి చోట మద్యం లభించడంతో మద్యం సేవించి గంజాయి మత్తులు అనేక చోట్ల ఈ విధంగా రోడ్లపైన ఎవరు కనిపిస్తే వారిపై దాడులు నెలకొంది. అయితే జీవన్ అనే వ్యక్తిపై ఈ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా జీవన్ గాయపడ్డాడు. బీర్ బాటిల్స్ అత్యంత దారుణంగా కూడా ఈ దాడి జరిగింది. పూర్తిగా ఈ విధంగా ఈ దాడులు ఎక్కడెక్కడ జరగడంతో విశాఖ వాసులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అనిల్, అయితే వీళ్ళు కొంచెం హై ప్రొఫైల్ గా ఉన్న వ్యక్తుల్లా కనపడుతున్నారు నిందితులు కూడా. అందుకే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేకపోయారా? ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? పూర్తిగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మందికి పైగా నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా. అయితే ఈ సీసీ ఫుటేజ్లో పూర్తిగా కొంతమంది నిందితులను గుర్తించారు. ప్రస్తుతం అందరూ అయితే పరారీలో ఉన్నారు. వీరికి సంబంధించిన ఒక ఫైనాన్షియర్ కూడా ఈ దాడి చేసినట్లుగా, అదేవిధంగా ఒక హోటల్ యజమాని కుమారులు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ నిందితులందరూ కూడా యువకులు. వీరందరూ కూడా మద్యం సేవించి ఈ దాడికి పాల్పడినట్టుగా, మద్యం మత్తులోని దాడి జరిగినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మొత్తం అంతా వీరందరూ పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో ఈ విధంగా రోజు కూడా మద్యం సేవిస్తూ రోడ్లపై తిరుగుతూ ఎవరు కనిపిస్తే వారిపై స్థానికులపై దాడికి పాల్పడుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.